రైతుల ముందున్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే రేపు పొద్దున ఇప్పుడు ఇప్పటి వరకు ఒడ్లు కొనేందుకే 3 నెలలు పట్టింది. రేపు రాబోయే కాలంలో మరి మందు బస్తాలు ఇస్తారా ఇయ్యరా? ఆ యాప్ ఏంది? యాప్ అర్థం కాని చాలా మంది ఉంటారు. ఈ యాప్ను తీసేయాలనేది మా మొదటి డిమాండ్. యాప్ను తీసేసి సప్లై బరాబర్ చేస్తున్నాం అని అంటారు. అటువంటిప్పుడు ఇంక యాప్లు ఎందుకు? షాపులలో స్టాక్ పెడితే సరిపోతుంది కదా. స్టాక్ పెట్టి రైతులైతే యూరియా అమ్ముకుతుందిగా తీసుకుపోరు కదా, పొలాలు ఇస్తుందిగా తీసుకుపోతారు. కాబట్టి రైతులకు సంబంధించినంత వరకు ఈ యాప్లు గీపులు పెట్టకుండా నేరుగా మందు బస్తాలు సప్లై చేసే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. అంతేకాకుండా రేపో మాపో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఇప్పటి వరకు ఒక ప్రణాళిక అంటూ ఏం లేదు. స్కూళ్ళల్లో అందరికీ బట్టలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ కనీసం గుడ్డ ఇయ్యలే, కొట్టించి ఇచ్చుడు కాదు, గుడ్డ కూడా సప్లై కాలే. అది కూడా ఎవరికో గుజరాత్ లో కాంట్రాక్ట్ ఇచ్చినట్ట, మన దగ్గర నేతనాలు కరువు అయినట్టు గుజరాత్ కాంట్రాక్ట్ ఇచ్చి గుజరాత్ నుంచి తెప్పిస్తున్నాం. అంతేకాకుండా రేపు రాబోయే ప్రతి ఒక్కరికి కూడా మోసం. ఇప్పుడు రైతులకైతే ఇప్పటికి 3 సార్లు రైతు బంధు కూడా ఎగ్గొట్టింది. అప్పుడు ఇంతకుముందు మన ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, 2 పంటలకే ఇస్తారు మీరు పిచ్చోళ్ళగా, 3 పంటలు పండిస్తారు రైతులు, అది కూడా బుద్ధి లేదు అన్నాడు. మరి 3 పంటలు ఇచ్చిపెట్టి 2 పంటలు ఇచ్చిపెట్టి 1 పంటకి ఇచ్చే గతి లేదు. మరి ఈ కాంగ్రెస్ నాయకులు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఏమేం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేస్తుంది, అప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేస్తుంది అన్ని గమనిస్తూనే ఉన్నారు. రాబోయే కాలంలో కర్రు కాల్చి వాత పెట్టే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. అంతేకాకుండా ఇవి రెండే కాదు, ప్రభుత్వం మోసం చేయని సెక్షన్ లేదు. రైతులు, విద్యార్థులు, అలాగే లేడీస్, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ హామీలు ఇచ్చినప్పుడు 6 సూత్రాల పథకం ఒకటి తెచ్చి మహిళలకు అది చేస్తాం ఇది చేస్తాము, పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, మహిళలకు 2500 ఇస్తామన్నారు, ముసలులకు 4000 ఇస్తామన్నారు. ఒక్కరిని కాదు మోసం చేసింది, ప్రతి ఒక్కరిని మోసం చేసి ప్రభుత్వంలోకి ఎక్కిన ఈ రేవంత్ రెడ్డి గారు రాబోయే కాలంలో మీరందరూ ఇదంతా గమనిస్తా ఉన్నారు. జనాలు దీన్ని గమనించి రాబోయే కాలంలో కర్రు కాల్చి వాత పెట్టడానికి ఇప్పుడే వెయిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మేల్కొని ఇప్పటికైనా ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. అంతేకాకుండా ఇప్పుడు మన దగ్గర కనీసం ఇల్లు కట్టుకుందామంటే మట్టి కొట్టుకునే పరిస్థితి లేదు. కలెక్టర్ గారు ఎవరన్నా పర్మిషన్ లేదు, 1 ట్రాక్టర్ మట్టి కొట్టుకుంటే వారికి 2 లక్షల రూపాయలు ఫైన్ వేస్తుంటే వాడు మట్టి ఏడ కొడతారు, వాడు ట్రాక్టర్ అమ్ముకున్నారు 2 లక్షలు. మరి ఇల్లు కట్టుకున్నా వద్దా? ఈ పర్మిషన్కే 1300 కట్టాలంటు ట్రాక్టర్ మట్టి. మరి ఇల్లు కట్టుకుంటే ఎన్ని పైసలు ఇస్తారు? ఇందిరా ఇంటికి 50 ట్రిప్ల మట్టి పడుతుంది. మనకి ఇచ్చే పైసలు మనకు 5 లక్షలు ఇస్తే నీ మట్టికే సరిపోదు ఈ పైసలు. అటువంటిప్పుడు కనీసం దీని గురించి కూడా ఇందిరా ఇంట్ల గురించి అయినా కనీసం ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారికి విజ్ఞప్తి ఏంటంటే ఈ మట్టికి కనీసం మట్టికైనా పర్మిషన్ లేకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని మోసం చేసినట్టు ఈ ప్రభుత్వం రేపు రాబోయే కాలంలో రైతు బంధు వేస్తారా వేయరా? రాబోయే కాలంలో రైతులు అసలు ఒట్లు పెట్టానా వద్దా? క్లారిటీ ఇప్పుడు పంట పెట్టే ముందే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, పెట్లు ముందే మనం చెప్పినట్టయితే కనీసం రైతులు మేల్కొంటారు. సన్న ఓట్లు పెట్టన్నా దొడ్డు ఓట్లు పెట్టన్నా. ఇప్పుడు ఈ ఓట్లకే 3 నెలలు పట్టింది. మరి వర్షాకాలంలో కొంటరా అనేది కూడా క్లారిటీ ఇస్తే రైతులు వేరే పంటలు ఏమన్నా ఒట్లు ఏమన్నా ఆలోచన చేస్తారు. కాబట్టి రైతుల పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం. రైతులకు కనీసం అవగాహన కల్పించి ఏ పంట వేయాలో చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఏ యువలు ఉంటారు అందరు ఉంటారు, కానీ రైతులకు చెప్పిన వాళ్ళు లేడు. ఈ పంట వేస్తే బాగుంటుంది, ఈ పంట వేయాలి, ఈ పంట వేయొద్దని. కనీసం ప్రతి దానికి కూడా దేనికి ముందస్తు ప్రణాళికలు అంటూ లేకుండా పనిచేస్తా ఉన్నారు. ముందస్తు ప్రణాళిక ఉంటే ఈ ఒడ్లు గురుడు 3 నెలలు పట్టేది కాదు. గత ప్రభుత్వంలో కూడా ఇంతకంటే ఎక్కువ ఒడ్లు కొన్నారు. అప్పుడు కూడా ఎప్పుడు కనీసం జూలై, ఇప్పుడు జూన్ 15 వరకు వస్తున్నాం మనం. అంటే మే నెలలు అయిపోవాల్సిన ఒడ్లు జూన్ 15 అయినా అయిపోలేదు. దేవుడు కరుణించింది కాబట్టి రైతులు బచాయించారు, లేకపోతే రైతుల పరిస్థితి ఏంటి? కాబట్టి దేనికైనా ముందస్తు ప్రణాళిక అంటూ ఒకటి చేసుకొని రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మారాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. మీరు అందరి పక్షాన, రైతులందరి పక్షాన కోరుకునేది ఒకటే, యూరియా కోసం యాప్ తీసేసి రైతులకు మేలు చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేంద్ర ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పుకొని ప్రజలను వంచన చేస్తున్న ప్రభుత్వం. ఏ రంగంలో చూసినా కానీ ప్రజలు వంచనకు గురవుతుంది. రైతు భరోసా అని చెప్పి ఇప్పటి వరకు 3 రైతు బంధులు ఎగ్గొట్టి 4వ రైతు బంధులు 3 కిస్తులుగా ఇస్తా అని చెప్పి 2 కిస్తులు 2 ఎకరాల వరకే ఇచ్చి ఇంకా 3వ కిస్తు ఇవ్వలేదు. కేసీఆర్ ను సభ పెట్టమంటావా? 3వ కిస్తు ఇచ్చేందుకు వస్తున్నాయి. ఈ పంట రైతు బంధు ఎంత చేస్తావు కూడా చెప్పాలి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రైతు బంధు రాక, ఈ ఒడ్లు కొనక, కనీసం
మొన్నటి వరకు గోనె సంచులు కూడా కరువైనాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఈ రైతులకు మేలు చేయాలని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. త్వరలోనే ఈ రైతు బంధు మూడో కిస్తూ ఇప్పుడు రావాల్సిన వర్షాకాలం రైతు బంధు కూడా త్వరలోనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఏ విత్తనాలు నాటవేయాలి, ఏమి కొంటాం రేపు ఫ్యూచర్ లో అనేటువంటి ఆలోచనతోనే ఆలోచనతోనే సమావేశం ఏర్పాటు చేసి రైతులందరినీ కూడా ముందస్తుగా తయారు చేసే అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఒడ్లు వచ్చిన తర్వాత వర్షాకాలం ఉంటది, ఒడ్లు కళ్ళల్లో నానే పరిస్థితి ఉంటది. ఆ నానే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒడ్లు కొనే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే రైస్ మిల్లర్స్ అంతా కూడా కొనడం లేదు, ఎక్స్పోర్ట్ లేదని చెప్పి వాళ్ళు ధరలు తగ్గినాయని చెప్పి రేటు కొనడం కూడా ఆగడం జరిగింది. ప్రభుత్వం స్పందించి ఒడ్లు కూడా విత్తనాలు కూడా ఇంతకుముందు సబ్సిడీ మీద సరఫరా చేసేది, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. వస్తాయి అంటున్నారు అందరూ, రైతులు ఉంటున్నారు, పోసుకున్న తర్వాత వచ్చి లాభమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రైతులకు రైతు బంధు వెంటనే ఇవ్వాలని చెప్పి, రైతులకు సంబంధించిన విత్తనాలు సబ్సిడీ ఇవ్వాలని చెప్పి, ఎరువులు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి, ఎటువంటి యాప్ లేకుండా, ఎటువంటి కొరత లేకుండా, ఇవాళ డిఏపి ఎక్కడ దొరకడం లేదు, వాళ్ళ అటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఏమో ఎరువులకు కొరత లేదు, ఎరువులు పుష్కలంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. 10వ తారీఖు నుంచి వాళ్ళ యాప్ ఓపెన్ అయితే అన్నారు, ఇప్పటి వరకు కూడా యాప్ ఓపెన్ కావడం లేదు. మరి ప్రజలను రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు, రైతులంతా ఆందోళనలో ఉన్నారు. ఎరువులు దొరుకుతాయా లేవా, మరి మేము నాటు వేస్తే మా పరిస్థితి ఏంది అనేటువంటి ఆందోళనలో ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఎరువులను అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లే రైతులకు ఇచ్చినటువంటి యాప్ను కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. విత్తనాలు కూడా ఎంబడే సప్లై చేసి సబ్సిడీ ద్వారా ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు ఏ విత్తనాలు కొనుగోలు చేసినటువంటి అంశాన్ని కూడా రైతులందరినీ కూడా చెప్పి ఆ విత్తనాలనే సాగు చేసేటట్లు మరి ప్రేరేపించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.